వారు కొండ మీద చేసినటువంటి గొప్ప ప్రసంగం. సాత్వికులు ధన్యులు, దుఃఖించువారు ధన్యులు, ఓదార్చువారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, ఇలాగెన్నో రకాలుగా ఆయన వాక్యాన్ని బోధిస్తూ వచ్చిండు. ఈ 7వ వచనంలోకి వచ్చే పాటికే కనికరము గలవారు ధన్యులు. వాళ్ళు ఏం పొందుతారయ్యా అంటే కనికరమును పొందుతారు. ఈ లోకములో ప్రజెంట్ దేవునికి కావాల్సింది కూడా ఏమిటయ్యా అంటే ఒక మానవుడి దగ్గర నుంచి కనికరం. ఎంతోమంది ప్రజల మధ్యలో కనికరం అనేది ఉండట్లేదు. కనికరము అంటే ప్రేమ, ప్రేమ అనేది కొదువైపోతుంది, కనికరం అనేది కొదువైపోతుంది. తెలియకుండానే ఎన్నో కుటుంబాల మధ్యలో కనికరం అనేది దూరం అయిపోతుంది. చిన్న చిన్న సమస్యలకి, ఇబ్బందులకి, చిన్న చిన్న బాధలకి కనికరం అనేది దూరం అయిపోతుంది. దేవుడేమో కనికరిస్తే నువ్వు కనికరాన్ని పొందుతావు. కనికరం అనేది నీకు లేకపోతే నువ్వు కనికరాన్ని పొందలేవు. కాబట్టి ఇప్పుడు దేవుడు ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి, సమాజంలో ప్రతి మానవుడు కలిగి ఉండాల్సింది ఏమిటయ్యా అంటే కనికరం. నీ శత్రువుని నువ్వు కనికరించటం నేర్చుకోవాలి. నీ ఇంటిలో ఉన్న నీ కుటుంబీకులస్తులను కూడా నువ్వు కనికరించటం నేర్చుకోవాలి. ప్రతి వ్యక్తిని కూడా నువ్వు ఎప్పుడైతే కనికరించటానికి ఇష్టపడతావో, కనికరము కలిగిన మనస్సుతో చూడటానికి నువ్వు ఇష్టపడతావో, ఆ క్షణమే నీ వెంట నీ కుటుంబంలో కనికరం అనేది వచ్చింది. ఒక మనుష్యుడు దేనినైతే విత్తుతాడో దానినే కోస్తాడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. పగ అనేది విత్తితేనేమో పగనే కోస్తాడు, శత్రుత్వాన్ని విత్తితేనేమో శత్రుత్వాన్ని కోస్తాడు. హృదయంలో ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులే ఉన్నా, ఎన్ని కష్టాలే ఉన్నా, ఎదుటి వ్యక్తిని ప్రేమించే మనస్సును ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, మనం ఏ స్థలములోకి వెళ్ళినా కానీ ప్రేమే కొదువయ్యే ప్రాంతములోనే ఒకవేళ మనం నిలబడినా కానీ అంత కఠినమైన పరిస్థితులలో కూడా కనికరము కలిగిన దేవుడు మన ఎడల కనికరము పడే మనుష్యులను సహాయం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు సెలవిస్తున్న మాట ఏమిటంటే మీరు కనికరము గలవారుగా ఉండాలి. ఈరోజు అపవాదిగాడు భూప్రపంచమంతటి మీద కనికరం అనేది లేకుండా చేసింది, ప్రేమ అనేది లేకుండా చేసింది. క్యాస్ట్ ఫీలింగులని, కుల ఫీలింగులని, మతభేదములని రెచ్చగొట్టి మనుషులకు మధ్యలోనే ద్రోహ కార్యాలు, పగలు, ప్రతీకారాలు, కోపము, ద్వేషము, అసూయ, కలహము చేత ప్రేమ అనే అక్షరాన్ని దూరం చేస్తున్నాడు సాతానుగాడు. ఈ యొక్క అనేకమైన ఆలోచనలతో మానవుడు కూడా ఏమైపోతున్నాడంటే సొంత కుటుంబీకులలోనే ప్రేమ అనే పదం లేకుండా చేసుకుంటున్నారు చాలామంది. అన్నాదమ్ముల మధ్యలో ప్రేమ లేదు, అక్కా చెల్లెల మధ్యలో ప్రేమ ఉండట్లేదు, భార్యాభర్తల మధ్యలో ప్రేమ అనేది కొదువైపోతుంది. అపవాదిగాడు చాలా సులువుగా చిక్కులు పెడుతూ ఎన్నో కుటుంబాల మధ్యలో ఎన్నో రకాలుగా ప్రేమ అనే విత్తనము లేకుండా ప్రతీకారము, కక్ష అనబడిన మనస్సును నాటి ఈ కనికరం అనే మనస్సు లేకుండా చేస్తున్నాడు. కానీ దేవుడు సెలవిస్తున్నది ఏమిటంటే దేశము మొత్తము కూడా కనికరము కలిగి బ్రతకాలని చూస్తున్నాడు ఆయన. దేశం మొత్తము కూడా
ఆయన జ్ఞానముతో నింపబడాలని చూస్తున్నాడు ఆయన. కానీ మనుష్యులేమో మనుష్యుల జ్ఞానంతోనూ, మనుష్యుల తెలివితోనూ, మనుష్యుల బుద్ధితోనూ, మనుష్యుల యోచనతో నడుస్తున్నారు. కనుకనే ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా మనకు వినిపిస్తుంది ఏమిటయ్యా అంటే ప్రలాపము. ప్రలాపం ఏమిటయ్యా అంటే ఏడుపు. ఏడుపు వినిపిస్తుంది. ఈరోజు దేశ నలుమూలలో కూడా ఏడుపు వినిపిస్తుంది. ప్రలాపిస్తున్నారు మానవుడు. మనుష్యుడు ప్రలాపిస్తున్నాడు, విపరీతంగా ప్రలాపిస్తున్నాడు. భార్య కోసం భర్త ప్రలాపిస్తున్నాడు, భర్త కోసం భార్య ప్రలాపిస్తుంది, తల్లిదండ్రుల కోసం బిడ్డలు ప్రలాపిస్తున్నారు, వృద్ధాప్యములో ఉన్న వారి కోసం పిల్లలు ప్రలాపిస్తున్నారు. దేనికి ప్రలాపిస్తున్నారయ్యా అంటే దేవుడేమో కనికరాన్ని కోరుకుంటున్నాడు, దేవుడేమో ప్రేమను కోరుకుంటున్నాడు, దేవుడేమో తన జ్ఞానము చేత మానవుడు నింపబడాలని కోరుకుంటే మనుష్యులు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతికి, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవించి దేవుని జ్ఞానాన్ని, దేవుడిచ్చిన కనికరాన్ని కాదనుకొని బ్రతకటాన్ని బట్టి ఈ భూప్రపంచం మీద అనేక రకాల ప్రళయాలు ఎదురవుతున్నాయి, సునామీలు ఎదురవుతున్నాయి, తుఫానులు ఎదురవుతున్నాయి. దీనంతటికి గల కారణం ఏమిటయ్యా అంటే దేవుని కనికరము మానవుడు కలిగి జీవించట్లేదు. దేవుని ప్రేమను మనిషి గుర్తెరగలేకపోతున్నాడు. ఎన్ని రకాల సమస్యలే వచ్చినా కానీ, ఎన్ని రకాల ప్రళయాలే భూమి మీదకి వచ్చినా కానీ, ఎన్ని రకాల శ్రమలే భూమి మీదకి వచ్చినా కానీ, ఎన్ని రకాల విపత్తులే భూమి మీద జరిగినా కానీ మానవుడు దేవుని గుర్తెరగకుండానే బ్రతుకుతున్నాడు. మానవుడు దేవుని ప్రేమను గుర్తెరగకుండానే బ్రతుకుతున్నాడు. దేశంలో ఎందుకు ప్రలాపం జరుగుతుందయ్యా అంటే దేశం మొత్తం మీద దేవుడు కోరుకునేది రెండే. దేశం మొత్తం మీద దేవుడు కోరుకునేది రెండే, చూసేది రెండింటిని. అదేమిటయ్యా అంటే ఒకటి దేవుని కనికరము, రెండు దేవుని యొక్క జ్ఞానము. ఏ మనుష్యుడి దగ్గర దొరికిద్దా అని దేవుడు లోకమంతా సంచారం చేసి చూస్తున్నాడులే, కానీ మనుష్యుడి దగ్గర దేవుని జ్ఞానము కానీ దేవుని యొక్క కనికరము కానీ దొరకట్లేదు. వీటిని బట్టి మానవుడే కొని తెచ్చుకుంటున్నాడయ్యా అంటే శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. వీటిని బట్టి ఏం కొని తెచ్చుకుంటున్నాడయ్యా అంటే నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. వీటిని బట్టి ఏం కొని తెచ్చుకుంటున్నాడయ్యా అంటే భేదాల్ని కొని తెచ్చుకుంటున్నాడు. వీటిని బట్టి ఏం కొని తెచ్చుకుంటున్నాడయ్యా అంటే ప్రేమను కొదువైపోయే పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నాడు మానవుడు. కానీ దేవుని ఉద్దేశము మీరు కనికరము కలిగి ఉండండి, మీ యొద్దకి కనికరం వచ్చింది. మీరు ప్రేమ అనబడే విత్తనముతో బ్రతకండి, ప్రేమ మీ యొద్దకు వచ్చింది. ఈరోజు ఎన్ని కుటుంబాలలోనండి భార్యాభర్తల మధ్యలో ప్రేమ కొద్దువైపోతుంది, అత్తాకోడల మధ్యలో ప్రేమ కొద్దువైపోతుంది, కట్టుకొని నివాసం చేస్తున్న ఒకే ఇంటిలో ప్రేమలు కొద్దువైపోతుంది, బంధువులు రక్త సంబంధికుల మధ్యలో ప్రేమలు కొద్దువైపోతున్నాయి. దీనంతటికి గల కారణం ఏమిటయ్యా అంటే మనుష్యుడు కనికరము కలిగి బ్రతకట్లేదు. ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక పగ తీర్చుకోవాలి, ఏదో ఒక విధంగా ప్రతీకారాన్ని తీర్చుకోవాలి, ఏదో ఒక విధంగా ఒక కుటుంబాన్ని నష్టపరచాలి, ఒక కుటుంబాన్ని రోడ్ల పాలు చేయాలి, ఒక కుటుంబాన్ని రోడ్ల మీదకి లాగాలి, సాక్ష్యం లేకుండా చేయాలి, ప్రేమ లేకుండా చేయాలి అని ఎన్నో రకాలుగా మానవుడు తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ పోతున్నాడు. కానీ ప్రేమ కలిగిన దేవుడు సెలవిచ్చే మాట, మీరు కనికరము గలవారైతే నిశ్చయముగా మీ దగ్గరికి కనికరమే వచ్చింది. మనం ఏమి కలిగి ఉండాలయ్యా అంటే కనికరము గలవారముగా కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. దేవుడు చూసేదేంటి? అసలు దేవుడు చూసేది ఏమిటంటే
హోషేయ గ్రంథం 4వ అధ్యాయం తీయండి ఒకసారి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానము దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచారించుటయు వాడుకాయను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్రము మధ్యములు కూడా గతించిపోవచ్చున్నవి. భూమి మీద ఇప్పుడు జరిగేది ఏమిటయ్యా అంటే ఇదే. ఎటు చూడు ఏడుపు, ఎటు చూడు వేదన. ఏ ఊరు చూడు, ఏ ప్రాంతం చూడు, ఏ రాష్ట్రము చూడు, కన్నీరు. ప్రలాపిస్తున్నారు. దేనికి ప్రలాపిస్తున్నారయ్యా అంటే దేవుడేమో సత్యమై ఉన్నాడు కాబట్టి ఆయన సత్యం కోసం చూస్తున్నాడు. దేవుడేమో కనికరము గలవాడు కాబట్టి ఆయన కనికరము కోసం చూస్తున్నాడు. దేవుడేమో మంచి జ్ఞానము కలిగిన వాడు కాబట్టి ఆయన జ్ఞానముతో బ్రతికే వారి కోసం ఆయన చూస్తుంటే దేశం మొత్తము కూడా ఎలాగైపోయిందంటే అబద్ధ సాక్ష్యములు, అబద్ధములాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచారించుటయు వాడుకాయనంటే అలవాటైపోతుంది మనుష్యుడికి. ఒక మనిషిని చంపటం అలవాటైపోతుంది. ఒక మనిషిని చంపటము నీచమైనదైతే దానిని పూర్తిగా మానవుడు సింపుల్గా అలవాటు చేసుకున్నాడు. మొన్న ఒక డాక్టర్ మహారాష్ట్ర ప్రాంతంలో సంథింగ్ ఎక్కడో, ఏ ఏరియా అండి అది విశ్వబ్ గారు? అయా కోల్కత్తాలో ఒక అమ్మాయి డాక్టరు దగ్గర 18 మంది అత్యాచారం చేశారు ఆ అమ్మాయిని. 18 మంది మూర్ఖులు, మానవ మృగాలు. మీరు సిట్రైట్గా ఉండాలి. దెయ్యాలు ఏమన్నా బట్ని అయింది మీకు? సిట్రైట్గా ఉండాలి. దెబ్బ కుదిలెత్తా. మానవ మృగాలు ఏమైపోతున్నాయి అంటే మనిషి హృదయాంతరంగం ముందు కూడా పాపము ఏలుబడి చేయబట్టి ఈ శరీర కోరికలను బట్టి మనుష్యుడు ఏమైపోతున్నా కూడా తెలియట్లేదు. ఆ అమ్మాయికి ఇంకా వివాహం కాలేదు. డాక్టరు వివాహం అయిందా? కాలేదనుకుంటా. కాలేదు. డాక్టర్ ఆమె డ్యూటీని ఆమె చేసుకొని వెళ్తుంటే మానవ మృగాలు 18 మంది అత్యాచారం చేశారు. ఎవడికి ఇష్టం వచ్చినట్టుగా వాడు నలిపేశారు ఆ అమ్మాయిని. చాలా అందంగా ఉందండి ఆ అమ్మాయి. తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, ఎంత రోధిస్తున్నారు. మరి దేశ నాయకులు ఏం చేస్తున్నారయ్యా అంటే నవ్వుతున్నారు. దేశ నాయకులు, అధికారులు ఏం చేస్తున్నారయ్యా అంటే నవ్వుతున్నారు. అత్యాచారం ఏది జరిగింది, ఏం కాదులే, ఇట్లాంటి ఎన్నో జరుగుతున్నాయి, ఏమైద్ది అన్నట్లుగా సింపుల్గా ఆలోచన చేస్తున్నాడు ప్రతి మనుష్యుడు. అంటే అత్యాచారం అనేది ఎంత సింపుల్ అయిపోయిందంటే అంత సింపుల్ వాడికి అయిపోయింది. దీనిని బట్టి మనుష్యుడు స్పందించలేకపోవడాన్ని బట్టి అనేక రాష్ట్రాలలో ఎంతో మంది పిల్లలు బయటికి వెళ్ళి లోపలికి రాలేకపోతున్నారు. ఇప్పుడు దేశము దేనితో నింపబడిందయ్యా అంటే హత్యలతో నింపబడింది. మనకు తెలియందేం లేదు. మణిపూర్ ప్రాంతంలో ఒక అమ్మాయిని బట్టలన్నీ ఊడదీసి ఊరు మొత్తం ఊరేగించారు. క్రైస్తవురాల అమ్మాయి.
క్రీస్తును ఆరాధిస్తుందని, ప్రార్థనకి వెళ్తున్నారని, ఏ విధము చేతనైనా వీళ్ళని చంపాలి అని ఆలోచన కలిగి ఊరు మొత్తము బట్టలు లేకుండా ఆ పట్టణమంతా ఊరేగించారు. మరి చుట్టూ ఎవరున్నారు? ఆడవాళ్ళు ఉన్నారంటే లేరు, అందరూ మగవాళ్ళే. తాకరాని చోట తాగుతున్నారు, ముట్టరాని చోట ముడుతున్నారు. అయినా కానీ దేశంలో మానవుడికి కనికరం అనేది రాలేదు. మనిషికి ఇప్పుడు ఇంతవరకు కూడా కనికరం అనేది పుట్టలేదు ఆ మణిపూర్ ప్రాంతం మీద. అయినా కానీ ఇంకా మణిపూర్ ప్రాంతంలో ఇప్పటికీ రైట్ నౌ క్రైస్తవుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, విపత్తులు ఎదురవుతూనే ఉన్నాయి, కష్టాలు పడుతూనే ఉన్నారు, బాధలు అనుభవిస్తూనే ఉన్నారు. అయినా కానీ వారు నిరీక్షణ ఏంటో తెలుసా? మా బాధ అయినా, మా కష్టమే అయినా, మా రోగమే అయినా, మా బలహీనత అయినా మేము ఆరాధిస్తున్న దేవుడు మమ్మల్ని అయితే విడిచిపెట్టేవాడు కాదు. దేశము దేనితో నింపబడిందయ్యా అంటే అబద్ధ సాక్ష్యముతో నింపబడింది. ఇదిగో అత్యాచారాలు ఎన్ని జరిగినా కానీ న్యాయపీఠము కూడా అబద్ధాన్ని ఆశ్రయిస్తుంది. వీటన్నిటిని చూస్తున్న దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే ఆయన ప్రలాపించే స్థానములకు తీసుకొచ్చిండు. సముద్రములు మత్స్యములతో సహా గతించిపోయే దినము వచ్చింది. నేను రాత్రి ఒక వీడియో పెట్టా మన గ్రూపులో. చైనాలో ఎంగి తుఫాన్ అని ఒకటి వస్తుంది, యాగే తుఫాన్ అని. ఆ తుఫాను కొట్టుకొని పోతున్నారు. ఇక లేదు, అది ఎంత భయంకరమైన గాలి అంటే విపరీతం. ఆల్రెడీ ఆ ప్రాంతంలో భయంకరంగా ఇబ్బంది పడుతున్నారు జనం. ఇదిగో ఈ వీడియో చూడండి. స్లాపులు పడిపోతున్నాయి, బిల్డింగులు కూలిపోతున్నాయి. అదిగో గాలికి చెట్లు, సముద్రాలు ఎగిసి పడుతున్నాయి. మనుషులు కొట్టుకొని పోతున్నారు, కార్లు కొట్టుకొని పోతున్నాయి, మనుషులందరూ ఎక్కడోళ్ళు అక్కడ నశించిపోతున్నారు. ఆస్తి నష్టం, కార్లు, సంపాదించిన సంపాదన నేలలో కొట్టుకొని పోతుంది. ఇప్పుడు యాగే తుఫాన్ అనబడిన ఈ తుఫాను చైనా ప్రభుత్వంలో అల్లకుల్లోలం చేస్తుంది. అయినా కానీ మనుషులు కనికరం రావట్లేదు. ఎన్ని విపత్తులు ఎదురైనా, ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని రకాల తెగులు భూమి మీదకి వచ్చినా కానీ మనిషిలో కనికరం అనేది రావట్లేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు దేశానికే కలుగు చేసిండయ్యా అంటే ప్రలాపాన్ని కలుగు చేసిండు. ప్రలాపిస్తున్నారు. ఏమండి? దేవుడేమో తన కనికరాన్ని కోరుకుంటున్నాడు, దేవుడేమో తన జ్ఞానాన్ని కోరుకుంటున్నాడు, దేవుడేమో తన సత్యాన్ని కోరుకుంటున్నాడు. కానీ మానవుడు ఇంకా మూర్ఖత్వంలో నుంచి మాత్రం బయటికి రావట్లేదు, చెడుతనాన్ని వదులుకోవట్లేదు, పాపాన్ని విసర్జించుకోవట్లేదు, అతిక్రమాన్ని మానుకోవట్లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బ్రతికి, తినేవాడు తింటూ, తాగేవాడు తాగుతూ, తిరిగేవాడు తిరుగుతూ ఎన్నో రకాలుగా బ్రతుకుతున్నాడు. ఇంకా మానవుడు చచ్చిపోయేవాడిని బ్రతికించిందంటే దేవుడు దేవుని కోసం బ్రతకటానికి బ్రతికించింది. కానీ మనుష్యుడు మాత్రం ఎర్రవీగుతున్నాడు. నా టాలెంట్ గొప్పది, నా జ్ఞానం గొప్పది, నా బుద్ధి గొప్పది అనుకొని బ్రతుకుతున్నాడు ఇంకా మానవుడు. నేనేమంటాను తెలుసా? ఇదే తుఫాను గనక ఈ ప్రపంచంలో మరొక్కసారి ఇటు తిరిగిందనుకో,
కొద్దిగా ఇటువైపు తిరిగిందనుకో, దేవుని మహాకృపను బట్టి ఏదియు మన యొద్దకు రాకుండా దేవుడు సహాయం చేస్తున్నాడు. మంచి చెప్పా అంటానికి కూడా ఉండవేక నువ్వు వస్తే. ఆ ప్రళయమే గనక ఇటువైపు వస్తే, ఆ ప్రళయమే గనక ఇటువైపు దేవుడు దారి మళ్ళిస్తే బ్రతుకులు ఏమైతాయో కూడా తెలియదు. ఇప్పుడు దేశంలో దేవుడు కోరుకునేది ఏంటయ్యా అంటే కనికరం. దేశంలో దేవుడు కోరుకునేది ఏమిటయ్యా అంటే ప్రేమ. దేశంలో దేవుడు కోరుకునేది ఏమిటయ్యా అంటే ఆయన జ్ఞానము చేత నింపబడాలి. సత్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మనుష్యుడు ఏం చేస్తున్నాడు? ఇంకా సత్యములోనే చీకటిలో దేవులాడుతున్నాడు. దేవుణ్ణి చీకటిలో పరిగెడుతున్నాడు. చీకటి వైపే నేత్రాలు తెరుస్తున్నారు. చీకటిని ఆరాధిస్తున్నారు. చీకటి మీదే మనసు ఉంచుతున్నారు. చీకటి ముందే నాట్యాలు, నృత్యాలు, డాన్సులు చేస్తున్నారు. ఒక పక్క ప్రళయం వచ్చినా, ఒక పక్క భూకంపాలే వచ్చినా, ఒక పక్క వేదనలే ఎదురైనా, ఒక పక్క జనమే కొట్టుకొని పోతున్నా కానీ మనుష్యుడిలో ఇంకా భయం అనేది కలగట్లేదు. కానీ కలిగిద్ది. ప్రతి మనుష్యుడు రొమ్ములు కొట్టుకునే దినం ఒకటి రాబోతుంది భూమి మీద. రొమ్ములు కొట్టుకొని ఏడ్చే గడియ ఒకటి రాబోతుంది భూమి మీద. రొమ్ములు కొట్టుకొని ప్రలాపించే గడియ ఒకటి రాబోతుంది భూమి మీద. ఈరోజు ఎంతో మంది నశించిపోయారు. అనుకున్న రీతిగా ప్రళయం వచ్చింది. ఊహించని రీతిగా రాత్రికి రాత్రే ఉప్పెనలా నీళ్ళొచ్చి పడ్డాయి. కొన్ని ఆస్తులు నష్టపోయారు, భవంతులు నష్టపోయారు, బంగారాన్ని నష్టపోయారు, డబ్బుని నష్టపోయారు, చదువుని నష్టపోయారు. ఏమండి, కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్న భవంతుల్లో ఉన్నాడు కూడా రోడ్డు మీదకి వచ్చి ఒక పూట కూటి కొరకు చేతులెత్తి ఆర్తనాదం చేస్తున్నారు. తెలుసా మీకు? ఎవడు ఆహారం ఇస్తాడా, ఎవడు భోజనం పెడతాడా అని కోట్ల రూపాయల ఆస్తి కలిగిన వాడు కూడా రోడ్డు మీదకి వచ్చి చూస్తున్న గడియలి. తెలుసా, మొన్నట పోయిన వారిలో జరిగిన సందర్భాలు కోట్లకు పరిగెత్తినోడు కూడా హెలికాప్టర్ మీద నుంచి ఆహారం కోసం హలో హలో అని కేకేస్తున్నాడు. తెలుసా మీకు? రోడ్డు మీద ఎర్రవీగ నడిచిన వాడి పరిస్థితి అదే వచ్చింది. దీనత్వంలో కలిగిన వాడి పరిస్థితి కూడా అదే వచ్చింది. సృష్టికర్త ముందు అందరూ సమానులే. సృష్టికర్తకి భేదాభిప్రాయాలు లేవు. మనం ఆరాధిస్తున్న దేవునికి కులంతో పని లేదు. స్తోత్రం చెప్పండి. మతంతో పని లేదు. స్తోత్రం చెప్పండి. ఊరుతో పని లేదు. స్తోత్రం చెప్పండి. రాష్ట్రంతో పని లేదు. స్తోత్రం చెప్పు. దేశంతో పని లేదు. స్తోత్రం చెప్పు. ఆయన చేతుల్లో ప్రతి మనుష్యుడిని నిర్మించిండు కాబట్టి ఆయన కోరుకునేదల్లా నా కనికరము కలిగి మీరు బ్రతకాలి. ఏమంటున్నాడు అక్కడ? అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగులించుటయు, వాడుకాయను. ఏమంటున్నట? వాడుకాయను. వాడుకాయనంటే గది అలవాటైపోయిందని అర్థం అన్నమాట. కిందకు వచ్చాక ఏమంటుంటే పక్కన కన్నాలు కూడా వేస్తున్నారు. అవి కూడా చూస్తుండ దేవుడు. ఏమేస్తున్నారు? కన్నాలు. ఇంట్లో భర్త జేబులో డబ్బులు తెస్తా ఉంటారు కొంతమంది, తీసి నెడతా ఉంటారు. ఎడుండు తర్వాత చూద్దాం. కన్నాలు. ఏమండి, నేను చిన్నప్పుడు మా నాన్నగారి జేబులు అంతే తీసేది. చిన్నప్పుడు, ఇప్పుడు కాదు. అవసరాలకు బట్టి కన్నం వేస్తా ఉండేది. ఏడున్నో లేదు మేము అటు చేయలేదన్న ఎటు చూస్తున్నారు ఏంది? అది తెలియదు. మా చిన్నప్పుడు అసలు మాకు ఆ ఇంగ్లీష్ మీడియమే లేదన్నట్టు చూస్తున్నారు ఏంది? ఆ బడే లేదు. మీరు చదివారు అంటున్నారా? ఏమండి, భూమి ఎలాగైపోయిందండి ఇప్పుడు? అక్రమంతో నింపబడింది. సమస్తం అక్రమే. తెలియక చేసింది వేరు, తెలిసి చేసేది వేరు. తెలియని వయసులో చేసింది వేరు. అందుకే పౌలు గారు అంటాడు, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్ల చేష్టాలు చేశాను, పెరిగి పెద్దవాడిని అయ్యాను కాబట్టి పిల్ల చేష్టాలు నేను మానుకున్నాను. స్తోత్రం చెప్పండి. దేవుని జ్ఞానం నీ దగ్గరకు
వస్తున్నప్పుడు జ్ఞానాన్ని సమృద్ధిగా మనం తీసుకోవాలి. దేవుని వాక్యం నీ దగ్గరకు వస్తున్నప్పుడు వాక్యాన్ని సమృద్ధిగా నువ్వు తీసుకోవాలి. భేదాభిప్రాయం లేకుండా దేవుడు అందరినీ కొలిసేసిండు. మందిరాలు లేవు చాలా మందికి. సేవకుల్ని పరీక్షించిండు, విశ్వాసుల్ని పరీక్షించిండు, అన్యులను పరీక్షించిండు, విగ్రహార్థికులను పరీక్షించిండు దేవుడు. మటుమాయాలైపోయినాయి మందిరాలు. అలాగని దేవుడు అన్యాయస్తుడా? కాదా. దేవుడు ప్రతి వారికి ఒక కొలత కొలిసిండు అంతే. స్తోత్రం చెప్పండి. ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ అనేది లేదు. నన్ను ఆరాధిస్తున్న వాళ్ళకి ఒక కొలత, ఆరాధించిన వాళ్ళకి ఒక కొలతని కొలవలేదు. ఈ ప్రళయములో దేవుని జ్ఞానముల గురించి తెలుసుకోవాలని, కొందరికి బుద్ధి రావాలని, ఏ విధము చేతనైనా సత్యములకు మరలాలని అందరికంతరికి ఒకే కొలత కొలిసిండు మొన్నటి వరకైతే. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారయ్యా అంటే ప్రలాపిస్తున్నారు. దేశము 4:3 ఉంది, అక్కడ చూడండి. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది. ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? ప్రలాపించుచున్నదంటే ఏడుస్తుంది. నిజం బిడ్డలారా, ఎన్నో గ్రామాలలో తల్లులు ఏడుస్తున్నారు, ఆ విషయం మీకు తెలియదు. బిడ్డలు ఏడుస్తున్నారు, ఆ విషయం మీకు తెలియదు. మరలా ఒక పక్క మునేరు పుంజుకొని వస్తుంది, మునేరు పెరుగుతుంది, కట్లు తెగుతుంది, కాలువ కట్లు తెగుతుంది, వంతెనలు పడతన్ని, కొన్ని వేల కిలోమీటర్ల భూమి స్తంభించింది, నష్టమైపోయింది. ఎన్నో రకాలుగా భయంకరమైన తుఫాను వలె వచ్చింది. తుఫాను కూడా కాదు, అది చిన్న ప్రళయం. చిన్న ప్రళయానికి ఎంత నష్టం జరిగిందంటే రేపు క్రీస్తు రాకడలో ఎదుర్కోబోయే ప్రళయాలు ఎన్నున్నాయో, ఎన్ని రకాల శ్రమను మానవుడు అనుభవించాల్సిందో. ఇకనైనా మానవుడు బుద్ధి తెచ్చుకుంటే తప్ప జరిగేదేమీ లేదు దీంట్లో. దేవుని తట్టు తిరగాలి అంటాడు. ఇకనైనా నా వైపు తిరగండి అంటాడు దేవుడు. మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుతానంటాడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు దేశంలో ఏమైనా పడుతుందయ్యా అంటే ప్రలాపించుచున్నది. తర్వాత ఏం జరుగుతుందయ్యా అంటే పశువులు, ఆకాశ పక్షులు, కాపురస్తులందరూ కూడా క్షీణించుచున్నారు, అంటే నాశనమవుతున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీలో మొన్న కొన్ని వందల గేదెలు కొట్టుకొని వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవడికి తెలియదు. దాన్ని సాధినోడు ఎంత బాధపడిండో, దాన్ని కొనుక్కున్నోడు ఎంత బాధపడిండో. నవమాసాల్లో ఉన్నాయి ఉండొచ్చు, సూడిగట్ని ఉండొచ్చు, వాటిలో కొన్ని లక్షల రూపాయల గేదె అయి ఉండొచ్చు. వాడు ఎంత ఏడ్చిండో కానీ కొన్ని వేల గేదెలు ప్రకాశం బ్యారేజీలు కొట్టుకుంటూ 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 పోతున్నాయి, ప్రలాపించుతున్నాయి, క్షీణించిపోతుంది. సముద్రములో మత్స్యములు కూడా గతించిపోవచ్చును, అంటే సముద్రంలో చేపలు కూడా దొరకని కాలం వేదన భూమి మీద జరగబోతుంది. ఒకవేళ దేవుని ప్రళయమే ఇంక గొప్పగా ఉంటే ఆ దినాన ప్రలాపం ఇంకెంత గొప్పగా ఉండిద్దంటే జకర్యా గ్రంథం 12వ అధ్యాయం తీయండి. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం చూడండి. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా వాక్యాన్ని శ్రద్ధగా వినండి. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం చూడండి. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి. 12వ వచనం, దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను. ఇక అక్కడి నుంచి 14 వచనం దాకా మీరు తర్వాత చదువుకోండి. ప్రత్యేకముగాను, ప్రత్యేకంగాను, ప్రత్యేకంగా ఉన్న వారి కుటుంబాలు ప్రత్యేకంగా ఏడుస్తూనే ఉంటారు. దేనికై అంటే నష్టం. ఆ దినాన కలిగే నష్టాన్ని బట్టి ఒక్కొక్క కుటుంబం ఏం చేసిద్దంటే ప్రలాపిస్తా ఉండిద్దంట. ప్రలాపము కూడా వేరు వేరేలా ఉండిద్ది. ఇప్పుడు ఇంటికి ఒక్కడే దిక్కుంటాడండి, ఇంటికి ఒక్కడే దిక్కుంటాడు, ఆడే వెలుగులాగా వెలుగుతూ ఉంటాడు.
ఇంట్లో భార్యకు పనిచేయటం రాదు, పిల్లలకు పనిచేయటం రాదు. ఆ యజమానుడే ఇంటి మొత్తాన్ని భారము బాధ్యతలు భరించేది ఆ యజమానుడే. ఆ యజమానుడే లేకపోతే ఇప్పుడు ఆమె ప్రలాపం ఎలా ఉండిద్ది? బిడ్డల ప్రలాపం ఎలా ఉండిద్ది? ఒక ఇంట్లో కన్న కొడుకు గారాభంగా పెంచుకున్నవాడు ఉంటాడు, జాగ్రత్తగా వినాలి. వాడుండడు, వాళ్ళ ప్రలాపం ఎలా ఉండిద్ది? అలాగన ఒక్కొక్కరి ప్రలాపము ఒక్కొక్క రీతిగా ఉండిద్ది. ఒక్కొక్కరి ప్రలాపము ఒక్కొక్క రీతిగా పనిచేస్తూ ఉండిద్ది. నేనేమంటానంటే, ప్రలాపము నీ దగ్గరికి రాకమునుపే, ప్రలాపం అనేది నీ ఇంట్లోకి రాకమునుపే, మీరెవరు కొట్టుకోకపోకమునుపే, ఏ సునామీకి, ఏ తుఫానికి, ఏ వరదకి, ఏ పిడుగుకి మీరు అప్పగింపబడకమునుపే, క్రీస్తు రాకడకు మీరు, మీ కుటుంబం, నీ బిడ్డలు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు సిద్ధపడినట్లయితే దానికి మించిన గొప్ప కనికరం ఈ భూమి మీద ఇంకొకటి లేదు. స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి. ప్రలాపిస్తున్నారు. కళ్ళ ముందే తల్లిదండ్రులు కొట్టుకొని పోయారంటండి. నేను మన వీడియో మన దాంట్లో పెట్టా, నేను మన గ్రూప్లో పెట్టా. నేను ఒక పిల్లగాడు, 2 కొడుకులు ప్రలాపిస్తున్నారు. మమ్మల్ని పెద్దోళ్ళు చేశారు మా తల్లిదండ్రులు, గొప్పగా చదివించారు, ఇక రేపో మాపో మాకు ఉద్యోగం రాబోతుంది, మా కళ్ళ ముందే మా నాన్న మా అమ్మ కొట్టుకొని పోయారు, చనిపోయారు, వరద నీళ్ళకి నీటికి నిట్టా మునిగిపోయారు. ఏమండి చూడండి వీడియో. ఆ ఇంటి మీద ఉన్నారు తల్లిదండ్రులు, వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు ఆ ఇంటి మీద. మొత్తం 4 రూమ్స్లలో 3 రూమ్స్ కూలిపోయినాయి. ఒక రూమ్ మీద ఉన్నాం మేము. దాదాపు ఒక 4.5 అవర్స్ దాకా ఒకే రూమ్ మీద ఉన్నాం మేము. వాళ్ళిద్దరు చనిపోయారు, వాళ్ళ తల్లిదండ్రులు. ఫోన్ చేస్తాను, వరదలు కొట్టుకొని కొన్నిసార్లు ఫోన్ పోలేదు, కొన్నిసార్లు వాళ్ళిద్దరు కొడుకులు. తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంకా తర్వాత వచ్చి చూస్తే చేతులారా పెంచారు తల్లిదండ్రులు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడు ఒకవేళ పడితే ఆ చెట్టుని పట్టుకోరా అని చూపించిండు కొన్ని చెట్లని. ఇద్దరం అసలు మమ్మీ ఎడిపోయిందో కూడా తెలియదు ఫ్లోలో. అదో ఇల్లు కూలిపోయింది, అక్కడ సడన్ గా పడిపోయారు. వాళ్ళది అన్నీ ఉన్న పండంటి కాపురం, ఆ కాపురం ఒక్కసారిగా చిత్రమైపోయింది. అసలు ఆయన చెప్పే మాట ఏంటంటే, వాళ్ళకి బంగారం ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, భవంతి ఉంది, కార్లు ఉన్నాయి. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా పతనం అయిపోయింది కుటుంబం. బంగారాన్ని సంచిలో పెట్టుకొని పైకెక్కారు వాళ్ళు. 10 లక్షల డబ్బుని బ్యాగ్లో పెట్టుకొని పైకెక్కారు. వాళ్ళ బంగారం వాళ్ళని రక్షించలేకపోయింది, వాళ్ళ డబ్బు వాళ్ళని రక్షించలేకపోయింది. ఈరోజు చిన్న చిన్న డబ్బును చూసుకొని వెర్రబీగుతున్నారు మనుష్యులు. చిన్న డబ్బు, కొద్దిగే, లక్షలు కూడా కాదు, కొద్ది డబ్బును చూసుకొని మనుష్యుడి ఇంట్లో కొంచెం డబ్బు ఉంటే చాలు ఎదుటి వారిని లెక్కేయట్లేదు చాలామంది. కొంచెం ఏదన్నా ఉన్నతమైన స్థానంలో ఉంటే చాలు ఎదుటి వ్యక్తిని ప్రేమించట్లేదు చాలామంది. ఒక హోదాలో దేవుడు ఆశీర్వదిస్తే చాలు ఆశీర్వాదాన్ని చూసుకొని ఎర్రవీగుతున్నారు. కానీ మనుషులు ప్రేమ, మనుషులు చేసిన సహాయం, మనుషులు అడ్డం పడింది కూడా గుర్తుంచుకోవట్లేదు కొంతమంది. అయితే కాస్త సమృద్ధికరమైన సంతోషం ఇంట్లో కనుక అగపడిందనుకో, మనుష్యుడు చేసిన సహాయాన్ని, తోటివారు చేసిన సహాయాన్ని కూడా మర్చిపోతున్నారు కొంతమంది. అయితే నా విశ్వాస జీవితంలో నేను ప్రతి కుటుంబానికి న్యాయమే చేశాను, కానీ అన్యాయం చేయలేదు. కానీ మేలు పొందనట్లుగా బ్రతుకుతారు కొంతమంది. అయితే మేలు చేస్తానే ఉంటాం, నిద్రాహారాలు మానుకొని, తిండి ఉన్నా లేకపోయినా అన్ని చోట్లకి, అన్ని స్థలాలకి, ప్రతి స్థలాలకి వచ్చి న్యాయం చేసినా కానీ తీరా అన్ని విధాలుగా ఆశీర్వదింపబడిన తర్వాత ఆయన వల్ల మేము పొందిన ఉపయోగం ఏముంది అన్నట్లుగా మాట్లాడతారు.
మేము పొందిన ఉపయోగమే ఉందన్నట్లుగా మాట్లాడతారు. అతిశయం. నేనేమంటాను తెలుసా, ఎంత సంపాదించిన మనుష్యుడికి సంపాదన అక్కడికి రాదు. వాళ్ళ కార్లు, వాళ్ళ భవంతులన్నీ కూడా ఇసుకలో మట్టుమాయమైపోయినాయి. ఈరోజు పిల్లలు అనాథలయ్యారు. వయసుకు వచ్చారు పిల్లలు, చదివించారులే కానీ ప్రేమ కొదువైపోయింది. ప్రలాపిస్తున్నారు. ఆ ప్రలాపం నీ ఇంటి మీదకి రాకమునిపే మార్పు చెందాలి. ఆ ప్రలాపం నీ వీధిలోకి రాకమునిపే నువ్వు మార్పు చెందాలా. చెప్పలేమో ఎటు నుంచి ఏ అపాయమో ఏ గడియ సంభవించిందో ఎవడికి తెలియదు. విజయవాడలో బొడ్డమేరు అనే ప్రాంతం పొంగుతుంది. అసలు అది వచ్చిందని ఎవడు ఊహించలేదు. ఆ ప్రాంతంలో అసలు నీరు వరదనేది లేదు. నాకు 32 ఇయర్స్ వచ్చినాయి. ఈ 32 ఇయర్స్లో ఎన్నడూ కూడా నేను ఆ బొడ్డమేరు ప్రాంతం పొంగిందన్నది నేను వినలేదు. 2003లో మా ప్రాంతానికి నీరు వచ్చినాయి. మా ఊరికి నేను చిన్న పిల్లగాడినప్పుడు మమ్మల్ని ట్రాక్టర్లో లారీలో ఎక్కించుకొని పురావల శాఖ కేంద్రానికి తీసుకెళ్ళారు. పరిటెల్లో మమ్మల్ని ఒక హాస్టల్లో పెట్టారు. దాని తర్వాత మొన్న మరల మా ప్రాంతానికి మోకాళ్ళు ఎత్తు, నడువులు ఎత్తు నీళ్ళు వచ్చినాయి. ఊరు మొత్తం వెళ్ళిపోయారు. ఈ బుట్టమేరు ప్రాంతం అనేది ఎలా పొంగుతుందో కూడా మనుష్యుడు ఊహించలేకపోతున్నాడు. ప్రళయం ఎలా వచ్చిందో ఎవడికి తెలియదు, దేవుడికి ఒక్కడికే తెలుసు. అది దేవుని జ్ఞానం. ఆ జ్ఞానానికి నువ్వేం చేయాలి తెలుసా? దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుంటేనే ఆ ప్రళయములో నుండి నువ్వు తప్పించుకోగలుగుతావు. స్తోత్రం చెప్పు. దేవుని జ్ఞానం లేకపోతే నువ్వు ఎంత మేకప్లు వేసుకొని నిలబడిన ప్రళయాన్ని నువ్వు తట్టుకోలేవు. నీ వల్ల కాదు. జయించాలంటే దేవుని కనికరం మన మీద ఉండాలి. దేవుని కనికరం మన ఇంట్లో ఉండాలా, మన దగ్గర ఉండాలా. ఆ రోజు ప్రలాపిస్తారు అనుంది. ఏ కుటుంబమునకు ఆ కుటుంబము ప్రలాపిస్తారు అనుంది. మనం చేయాల్సింది ఏమిటంటే ఆయన రాకడ కొరకు ఓపికతో ఎదురు చూసేటట్లుగా ఉండాలి. హృదయాన్ని సిద్ధపరుచుకోవాలి. సనగకుండా బ్రతకాలి. అందుకే యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉండేది చూడండి, 5వ అధ్యాయం చూడండి. మనకు కావాల్సింది ఏంటన్నది యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. 7, 8, 9 యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అందరు తీయండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యవనస్తులు చూస్తున్నారా? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో ఉన్నమాట. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరు ఓపిక కలిగి ఉండండి, మీ హృదయములను స్థిరపరుచుకునుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. మూడు విషయాలు మనం కలిగి ఉండాలి. 1 ఓపిక కలిగి ఉండాలి. 2 హృదయములను సిద్ధపరచుకోవాలి. 3 సనగకుండా మనము చూసుకోవాలి. ఓపిక ఎవరికి కావాలి? తలలు పైకెత్తి నాకెళ్ళి చూడండి. ఇంట్లో ఓపిక ఉండాలా. భార్య అన్న తర్వాత ఓపిక ఉండాలా. భర్తకు ఓపిక ఉండాలా. అత్తకు ఓపిక ఉండాలా. కోడలకు ఓపిక ఉండాలా. సంసార చదరంగంలో ప్రతి వ్యక్తికి ఓపిక అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది. అలాగని ఎదుటివారు ఓపిక కలిగి ఉంటున్నారని ఓపిక సహనమించేంత వరకు కూడా మనం ప్రవర్తించకూడదు. ఓపిక కలిగి ఉంటున్నారని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకూడదు. ఓపిక కలిగి ఉంటున్నారు కదా అని బాధాకరముగా బాధపరచకూడదు. మేమన్నదల్లా పడుతున్నారు, మేమన్నదల్లా చేస్తున్నారు, మేమన్న ప్రకారం జీవిస్తున్నారు అని చెప్పేసి భర్త అయినా, భార్య అయినా, అత్త అయినా, కోడలైనా ఎవరైనా సరే ఒక పరిధిలో ఓపిక కలిగి నివసించటం నేర్చుకోవాలి. అది
క్రీస్తు రాకడకు నీకు నిదర్శనంగా నిలబడిద్ది అది. నేనేమంటా తెలుసా, నీ కుటుంబంలో నువ్వు ఎప్పుడైతే ఓపిక కలిగి నివాసం చేయడానికి ఇష్టపడతావో ఆటోమేటిక్గా ప్రతి స్థలములో దేవుడు నీకు ఓపికనిస్తాడు. స్తోత్రం చెప్పండి. తొందరపడకూడదు. ఎన్ని విషయాలు తెలిసినా, ఏ విషయం తెలిసినా, ఎంత చెడు వార్త తెలిసినా, ఎంత దురవార్త తెలిసినా, కుటుంబం గురించి బయటికి రహస్యం పోకూడదు. భర్తను గురించి భార్య చెప్పకూడదు, భార్య గురించి భర్త చెప్పకూడదు, పిల్లల గురించి తల్లిదండ్రులు మోయకూడదు. ఓపిక కావాలి. ప్రతి వ్యక్తిలో ఓపిక అనేది చాలా ప్రాముఖ్యమైంది. చెప్పుకుంటూ పోతే జరిగేదేంటో తెలుసా, సామెతల్లో అంటాడు కదా, నువ్వెవడికైతే నమ్మి చెబుతున్నావో వాడెదురుగా నువ్వే సిగ్గుపడాల్సి వచ్చింది అంటాడు. సామెతల్లో ఉండిద్ది ఆ మాట. ఎవరినైతే నువ్వు రాయబారిగా ఎంచుకుంటున్నావో ఆ రాయబారి ఎదుట నువ్వు తలదించుకోవాల్సి వచ్చిందని ఉండిద్ది. సంసారం నీది, కుటుంబం నీది, బాధ్యత నీది. కాబట్టి నువ్వేమై ఉండాలంటే ఓపికతో ముందుకు వెళ్ళాల. ఇంట్లో ఓపిక ఉంటే ఆటోమేటిక్గా సంఘములో ఓపిక వచ్చేసిద్ది నీకు. విశ్వాసులు సనిగినా, విశ్వాసులు ద్వేషించినా, అసూయపడ్డా, ఏది చేసినా, ఏర్షించినా నీలోకి ఏమొచ్చిందో తెలుసా, ఓపిక అనే మంచి మనస్సు వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఏం కావాలి? ఓపిక కావాలి. ఓపికే. ప్రతిదానికి ఆశీర్వదింపబడాలంటే ఓపిక కావాలా, దీవించబడాలంటే ఓపిక కావాలా, శ్రమ పోవాలంటే ఓపిక కావాలా, శోధనను జయించాలంటే ఓపిక కావాలా, దేవుని కృపను పొందాలంటే ఓపిక కావాలా, శత్రువును జయించాలంటే ఓపిక కావాలా, ప్రేమను సంపాదించాలంటే ఓపిక కావాలా. ప్రతిదానికి కావాల్సింది ఏమిటయ్యా అంటే ఓపిక. ఓపిక ఎంత అవసరమయ్యా అంటే ఒక నవమాసాలు మోసే తల్లి డెలివరీకి ఎంతైతే ఓపిక కలిగి భూమి మీదకి బిడ్డకు ప్రసవం ఇవ్వటానికి ఇష్టపడిందో తెలుసా, అంత ఓపిక ప్రతి మనిషికి కావాలి. స్తోత్రం చెప్పండి. తల్లి వేదన, తల్లి ఇష్టం ఏంటంటే ఇది భారంగా ఉందన్న సంగతి తల్లికి తెలుసు. మొయ్యలేకపోతున్నా, నడవలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా, పడుకోలేకపోతున్నా, ఇష్టమైంది కడుపు నిండా తినలేకపోతున్నా. తింటారా? తినలేరు. కడుపు అధికంగా ఉంటాను బట్టి పాప ఇష్టమైంది కూడా ప్రీతిగా తినలేరు. మనస్సులో ఉండిద్ది, ఒకప్పుడు పల్లెం తిన్నా ఈడు పడ్డడు, ఇప్పుడు ఏమీ తినలేకపోతుంది. మనస్సులో ఉండిద్ది. ఇష్టమైంది కూడా తినలేరు. ఎదుటోళ్ళు తింటా ఉంటేనేమో బా ఏం తిండి తింటున్నారు వీళ్ళు అనుకుంటారు. అంటే ఒక తల్లి ఆశ ఏంటో తెలుసామా తమ్ముడు, ఒక బిడ్డకు జన్మనివ్వటానికి ఓపిక కలిగి ఉంటుందంట. ఎంత ఓపిక! ప్రసవ కాలములో ఆమె పడే వేదన భూప్రపంచంలో ఎవ్వడూ పడలేడు. స్తోత్రం చెప్పండి. తల్లులు అంత వేదన పడతారు. దేనికయ్యా అంటే ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే నేను ఓపిక కలిగి ఉండాలి. ఒక జననానికి జన్మనివ్వాలంటే తల్లిగా దేవుడు నాకు ఈ పాత్ర ఇచ్చిండు కాబట్టి నాకేం కావాలంటే ఓపిక కావాలి. నేను అంటాను, ఒక తల్లి ప్రసవేదన సమయంలో అంత ఓపిక పడుతున్నప్పుడు, జాగ్రత్తగా, ఒక తల్లి ప్రసవేదన సమయంలో అంత ఓపికతో భరిస్తున్నప్పుడు ఒక్క 2 దెబ్బలు కొడితే ఎందుకు ఓపిక కలిగి ఉండవు నువ్వు అంట. నేను ఆ సమయానికి అంత ఓపిక వస్తుంది నీకు, ఈ సమయానికి ఎందుకు రెచ్చిపోతా? వర్డ్స్ మారిపోతాయి, డైలాగులు మారిపోతాయి, రియాక్షన్ మారిద్ది, డీజే లాగా సౌండ్ పెంచుకుంటారు, బేస్ పెంచుతారు, ఏమండి ఈకో పెడతారు. ఈకో అంటే తెలుసా, ఇప్పుడు నా మాట 2 శబ్దాలు వినపడిద్ది మీకు, నేను ఆపినా కానీ మీకు మాట వచ్చింది, అది ఈకో. మీరు పెట్టేది డబల్ త్రిబుల్ ఈకో, అంటే ఒక్కింటికి కాదు 10 ఏళ్ళకి వినపడాలి. ఇన్నారా 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 ఇన్నారా. ఇక ఆ ఇల్లు కాలకపోతే పొలాల్లో మోగెత్తారు, ఏమండి ఓపిక. ప్రతిదానికి ఏం కావాలో తెలుసా, ఓపిక. నువ్వు మోగించేది నీ పక్కెమట మోతుందన్న సంగతి నీకు తెలియదు. నువ్వేమో మొయ్యదులే అనుకుంటావు, నీకు తెలియదు.
నువ్వు చెప్పే తిక్కల దానంత తిక్కలది భూమి మీద ఇంకొకరు లేరు. ప్రతిదానికి ఓపిక కావాలి. హృదయమును సిద్ధపరచుకొనుడి. దేన్ని పరుచుకోవాలంట? హృదయాన్ని సిద్ధపరచుకోండి. ఎందుకంటే హృదయము మోసకరమైనది. అదేం చేస్తూ ఉండిద్ది? ఎప్పుడు మనల్ని మోసం చేయటానికి సిద్ధపడతా ఉండిద్ది. అది మోసం చేయటానికి. తర్వాత మూడో మాట, సనగకుడి. ఏం చేయకూడదంట? సనగకూడదు. ఎన్నన్నా జరిగిన ఏదైనా జరిగిన సనగనే. అది చేసే తిని చచ్చారు దెబ్బకి ఇజ్రాయేల్ ప్రజలు. సనగటం తింటాం. ఒక్కళ్ళన్న అడుగు పెట్టారా? కానానులో ఒక్కళ్ళన్న అడుగు పెట్టారా? ఉచ్చానమాకు అడుగు పెట్టారా? నోటితో చెప్పు. సుక్కమ్మ పెట్టారా? ఎందుకు పెట్టలే? సనుగుడు. ఒకటే సనుగుడు. కొద్దిగా బాధ కలిగినా సనుగుడే. పక్కేమిటోళ్ళు ఎక్కువ ప్రేమించినా సనుగుడే. ఎక్కువసేపు మాట్లాడినా సనుగుడే. ఏమండి? ఒక ఇద్దరు విశ్వాసులు మంచిగా ఎట్టా ఈ రెండు ఒకటైనట్టుగా ఎట్టయ్యారే అనుకో, వాళ్ళిద్దరు ఒకటవుతున్నారు. ఎటు చూస్తున్నావు? ఏయ్ పాస్టర్, క్యా దేఖ్ రే హో ఆప్? जिगरी देख रहे हो? उन दोनों बहुत अच्छा दोस्त हो रहे। ए पास्टर, फोन कॉल्स आ रहा है। సనగటం. విషమేలే, ఆత్మీయులు కొద్దిగా ఏదో ప్రేమలో ఎదుగుతున్నారు అనుకుంటారా? లేదు. రాకడలో ఇవి పనికి రావు. దేవుని ప్రళయం ముందు ఇవేవి పనికి రావు. నేను ఏమంటానంటే, ఆయన రాకడకు నువ్వు సిద్ధపడి ఉంటే, అబ్బాయి నువ్వు తమ్మరలో ఉన్నా కానీ ప్రభు నిన్ను కొనిపోతాడు. స్తోత్రం చెప్పు. నన్ను ఎవడు చూడట్లేదులే, నీ అమ్మ లిగితేనే తమ్మరలో ఉంటున్నా. మా అమ్మ చూస్తుంది, మా అయ్యగారు చూస్తుంది, ఏడు ఉన్నగారు చూక సాగు కొడతాడు. ఇంటికి రారా అంటాడు, అటు రారా అంటాడు, ఇటు రారా అంటాడు. ఇది ఒక ఇంటికి పోరా అనిద్ది. ఇవన్నీ ఎందుకు నేను ఆడ ఉంటున్నాను, నన్ను ఎవడు చూస్తానులే అని ఇష్టం వచ్చినట్టుగా నలిపినవనుకో, అర్థమైందా? నలుపుళ్ళు నవలటాలు ఉన్నాయి అనుకో, అర్థమైందా? భయమోష స్టైల్ మారుతుంది, కటింగ్. ఆడు డిగ్రీకి వచ్చే మాట ఇంటలేదండి, మాట ఇంటలే. ఇవేం పనికిరావమ్మా, ఇవేం పనికిరావు ప్రభు ఎదుట. సాత్వికమైన మనస్సు, కనికరము కలిగిన మనస్సు, ప్రభు దృష్టికి అంగీకారమైన మనస్సుతో మనం బ్రతకటానికి ఇష్టపడితే, ఆయన రాకడ సమయంలో నువ్వు మంచం మీద లేవకపోయినా కానీ ఆయన లేపుకొని పోతాడు. స్తోత్రం చెప్పు. నీలోచి నిన్ను ముంచినా నీకు తెలియదు. అంత కృపిస్తాడండి దేవుడు. ఎంత దేవుని ప్రేమ ఎంత విలువైందంటే మన పట్ల. ఒక్క మాట చూపిస్తా మీకు, ఆ మాట నన్ను బాగా ఆదరించింది ఎప్పుడూ కూడా. యెషయా గ్రంథం 43 తీయండి. యెషయా గ్రంథం 43 తీయండి. యెషయా గ్రంథం 43 చూడండి. యెషయా గ్రంథం 43 అందరూ తీయండి. యెషయా గ్రంథం 43 4వ వచనం. నాతో పాటు చెప్పండి ఈ మాట, నాతో పాటు అందరు చెప్పండి. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున. నేను చెప్పింది అర్థమైంది మీకు? ఏం చెప్పా చెప్పండి. ఏమన్నామ్మా చెప్పేసొక్కమని అవుతుంది. ప్రియుడు అయినందున. ఏమైనందునంట? ప్రియురాలు అయినందున. ఏమైనవంట? ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి ప్రియుడు అయినందున గనుడు వైతివి. ఏమైతివంట? గనుడు వైతి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక. చెప్పండి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. అంటే నీకు రావాల్సిన మరణాన్ని దేవుడు రానేయకుండా తప్పిస్తున్నాడు. స్తోత్రం చెప్పు. దేనికి?
ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనక. ప్రేమలో ఉన్నోళ్ళు బంధాలు ఎట్టుంటాయండి? నీకోసం ఏదైనా నేను చేస్తా, నీకెందుకు నేను అన్నా కదా, ఏడవ మాకు అంటాడు. అది ఎంత కష్టమన్నా కానీ ఏమండి, వాడు తాజ్మహల్ కట్టాలని కట్టిండా? ప్రేమ ఉంది, ఇసుకిచ్చి ఉండిద్ది, ఎట్లయినా కట్టాలని ఉంది. జనానికి వాడు ప్రేమ ఒక్కటే పడుతుంది. ఆ ప్రేమ, అబ్బో ఆ ప్రేమ ఒకటే. వాడు వెనక అంటే ప్రేమలో ఎంత మాధుర్యం ఉందంటే పైకి అగపడపోయినా కానీ తెత్తానంటే తేవాలంతే. ఇప్పుడు తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని నాటకాలు వేసినా మన నాటకాలకు అంతు పొంతే ఉండదు. ఏమనుండిద్దే? ప్రారంభిస్తే నాటకం ఏంటో ముగింపు ఏడుండిద్దో కూడా తెలియదు మనకి. ప్రారంభిస్తాం కానీ ముగింపు ఏడో కూడా తెలియదు. భర్త ముందు భార్య నాటకం, భార్య ముందు భర్త నాటకం, పిల్లల ముందు తల్లిదండ్రుల నాటకం. ఎవరు నాటకాలు ఆలియే, ఎవరు డైలాగులు ఆలియే, ఎవరు స్కిట్లు ఆలియే. ఎన్ని నాటకాలు వేసినా కానీ అక్కడ నన్ను బాగా బాగా ఆదరించిన మాట, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక. స్తోత్రం చెప్పండి. ఏ మాట అది? మంచిగా చెప్పాలా? ఎవరు ప్రేమిస్తున్నారు మిమ్మల్ని? దేవుడు. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక నువ్వు నల్లని దానివైనను, పరమగీతవలా అంటాడు. అదేంది? నేను నల్లని దానిని ప్రియుడా అంటే అయినను నువ్వు నా సుందరివి. అదేంది? మన వల్ల ఏమంటాను, శిలక గోరింకలకు మంచిగా ఉండాలంట. అసలు గోరింక ఎట్టుండిద్ది దేవుడు చూసిండు ఎప్పుడన్నా? చూసారా? తెలుసా గోరింక ఎట్టుండిద్దో? ఇప్పుడు ఫోన్లో ఉన్న ఇంటికి పోయి అలా గూగుల్ గోరింక అని కొట్టు, అది అగపడిద్ది. మీరు ఇంకా దేవులాడుతుంటారు, ఇది ఆడందా గోరింక, అది ఆల్రెడీ వచ్చే ఉండిద్ది, ఆడ నల్లగా బొగ్గులాగా ఉండిద్ది. అది మన వాళ్ళు చిలక గోరింకలకు మంచిగా ఉండాలి. మీరు రాబాయ్ ఎట్టుండాలా? చిలక గోరింకలకు ఉండాలి. ఆ గోరింక ఎట్టుండిద్దో తెలిసినోడికి అర్థమైంది. మనసులో అనుకుంటా గోరింక అంటేంది గోరింక, అసలు దాన్ని చూసిండా అయ్యాడు, ఆ ఆశీర్వాదం ఇచ్చోడిని తీసుకున్నాడు అనుకుంటాడు మనసులో. అసలు వీడు చూసిండా గోరింకనే? నా పిల్లలు ఎంత అందంగా ఉంటే గోరింక అంటాడు ఏంది వీడు? ఏమండి, తండ్రి మనల్ని ప్రేమించుచున్నాడు గనక మనం ఎన్ని నాటకాలు వేసినా కానీ, హలో, మనం ఎన్ని వేషాలు వేసినా కానీ, ఎన్ని తప్పిదములు చేసినా కానీ, ఎన్ని పొరపాట్లు చేసినా కానీ, ఎన్ని అతిక్రమాల మధ్యలోకి వెళ్ళినా కానీ తండ్రి ఏం చేస్తున్నాడు తెలుసా? మనకు ప్రతిగా జనాంగమును అప్పగిస్తున్నాడంట. స్తోత్రం చెప్పండి. అంతేగాని నీ టాలెంట్ ఏమి కానే కాదు, నీ గొప్పతనం కాదు, నీ టాలెంట్ కాదు, నీ విశ్వాసం కాదు. నేను మొన్న చెప్పా, మంగళవారం ప్రత్యేక ప్రార్థన కూడికలో చెప్పా, నేను పైనంపల్లి ఏరు కట్టనొక్కసారి ఇటు తిరగని దేవుడు అనాలే కానీ అసలు నువ్వేడుంటావో నేను ఏడుంటానో కూడా నాకు తెలిసిపోద్ది కాబట్టి నేను లేచి ప్రార్థన చేసుకుంటాను. సురేష్ గారు నాకు ఫోన్ చేస్తాడు, మీకెవరు చేస్తారు? మీ చుట్టాలు ఉన్నారా? నేను చేస్తాను, నేను ఎందుకు చేస్తాను? నాకు తెలిసిపోద్ది కానీ అమ్మంటున్నాయి. మొన్న చెప్పాక పిడుగు పడిందని ఆ మెరుపుకు దెబ్బకు లేచి పాపాలన్నీ ఒప్పుకున్నా. ప్రభువా, ఎప్పుడు వచ్చిద్దో తెలియదు నీ రాకడ, ఎటు నుంచి వచ్చిద్దో తెలియదు అయ్యా. నేను నా సంఘం నీ దృష్టికి ప్రీతిగా ఉండాలి, ఘనంగా ఉండాలి. నేను ప్రార్థన చేస్తుంటే మీరు గురక తీసి పడుకుంటున్నారు. అరుణోదయ ప్రార్థనకు రాంది కొంచెం హెల్త్ సహకరించట్లే నాకు, అయినా రేపటి నుంచి జరిగిద్ది. స్తోత్రం చెప్పండి. నేనేమంటానంటే దేవుడు మనల్ని ప్రేమించుచున్నాడు గనక మన దృష్టి, ఆయన దృష్టికి మనం గనులమైతిమి. ఏమైనవంట? గనులు. అంత ఉన్నతమైన స్థానములో దేవుడు మనల్ని పెట్టాడు. బిడ్డలారా, నువ్వేదో పెద్దగా జ్ఞానము కలిగి సింగర్ అని, వాక్యం తెలుసని ఏదో ఆలోచనతో కానీ మనం విర్రవేగాల్సిన అవసరం లేదు, మూర్ఖంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అలాగని మా దేవుడి గురించి నీకు తెలుసా, నీ దేవుడి గురించి తెలుసా అని
ప్రశ్నించేంత అధికారంతో మనం ఉండకూడదు. ఒకటి ఓపిక, హృదయము, సనుగుడు లేకుండా ఈ మూడింటికి ఎప్పుడైతే నువ్వు సిద్ధపడతావో, కనికరము కలిగిన మనస్సుతో నువ్వు ఉండటానికి ఎప్పుడైతే ఇష్టపడతావో, కనికరము కలిగిన మనస్సును కలిగి ఎప్పుడైతే నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలు ప్రేమ కలిగి నివసిస్తారో, ఆ క్షణమే నీ వెంట కనికరము కలిగిన దేవుడు నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ కృప నిశ్చయముగా నా దేవుడు మీ అందరికీ ఇచ్చునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాను. ఎక్కడి వారు అక్కడ మోకరించండి, దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. విన్న వాక్యాన్ని బట్టి మనల్ని మనం సిద్ధపరచుకుందండి. ఒక్క 10 నిమిషాలు స్తుతి ఆరాధన, మోకాళ్ళ మీదకి రండి. చక్కగా దేవుని ఎదుట చిన్న స్తుతి ఆరాధన చేసుకొని మనం ప్రార్థన చేసుకుందండి బిడ్డలారా. ఈ ఉదయకాల సమయంలో ప్రేమాస్వరూపి అయిన తండ్రి మనతో మాట్లాడిన మాట విలువైంది. ఇదిగో, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. కనికరము గలవారు ధన్యులు. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో, ఆయన కనికరమును కోరుతావా? ఆయన కనికరమును కోరుతావా? కనికరము గలవారు. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం. ప్రతివారు విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. నా హృదయార్పణతో ప్రాణమెన్నెదను, నీ సన్నిధిలో పూజార్హుడా. చప్పట్లు కొడదాం. నా హృదయార్పణతో ప్రాణమెన్నెదను, పాడాలి. సన్నిధిలో నా హృదయాన కొలువయ్యా, నా అనువనువు నిన్నే ప్రస్తుతింతునే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రాణమెల్లెదను. చప్పట్లు పట్టాలి, స్వరం తెరవాలి. ప్రతివారు నా హృదయార్పణతో చప్పట్లు బిగ్గరగా సన్నిధిలో నా హృదయాన కొలువునా. మోకాళ్ళ మీదకి రావాలి. అగ్ని ఏడంతలై మండుచుండెనను, అగ్ని జ్వాలలు ఆపలేదులే. నీ ప్రియుల దేహాలను అగ్ని ఏడంతలై మండుచుండెనను, అగ్ని జ్వాలలు ఆపలేదులే. నీ ప్రియుల దేహాలను అగ్ని బలము చల్లారెనే. శత్రు సమూహము అల్లాడెనే, అగ్ని బలము చల్లారె. ఆత్మపూర్ణులై మనస్సార ప్రభునారాయణ శాతం.
నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్రములన్నీ నీకేనయ్యా, నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. పాడాలి మనస్సారా. స్తోత్రములన్నీ నీకేనయ్యా, నా హృదయ నా కొలువయ్యా, నా మోగనవు నిన్నే ప్రస్తుతింతునే. నికరగా ఇదిగో మన పక్షాన నిలబడే దేవుడు, నా హృదయార్పణతో ప్రణమిల్లెదను. మనస్సారా నా హృదయార్పణతో ప్రణమిల్లెదను నీ సన్నిధిలో. అంత వ్యర్థమని వ్యక్తులైనందరో నా గురి నీపై నిలిచినందుకే నా పరుగు సార్థకమాయెను. అంత వ్యర్థమని వ్యక్తులైనందరో నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సార్థకమాయెనే. నీ అందు పడిన ప్రయాసమో నాయందు నిలిచి అయ్యా, నీ అందు పడిన ప్రయాసమో శాశ్వత కృపగా ఆయందు నిలిచి నీపై విశ్వాసమే. స్వరమెత్తి నిన్నే కీర్తించు, నీపై విశ్వాసమే నన్ను. అందరన్నర మాట అయ్యా, నా స్వరమెత్తి నిన్నే కీర్తించు, నా హృదయ నా కొలువు. పాడాలి. నా అనువనువు నిన్నే ప్రస్తుతింతునే కీర్తనీయుడా. నా హృదయార్పణలో ప్రణమిల్లెదను. పాడాలి మనస్సారా. ఉదయకాల సమయంలో దేవుని కృప మనపై దిగివచ్చినట్లుగా నా హృదయార్పణలో ప్రణమిల్లెదను నీ సన్నిధిలో పూజార్పణ. నా హృదయార్పణలో ప్రణమిల్లెదను నీ సన్నిధిలో పూజార్పణ. నా హృదయ నా కొలువు యేసయ్యా, వీటి నా దివాకరో నీరు పోసింది పేరొకదో, ఎరువు వేసింది ఎవరైనానో, వృద్ధి చేసింది నీవే కదా. పెట్టిన దివాకరో నీరు పోసింది పేరొకదో, ఎరువు వేసింది ఎవరైనానో, వృద్ధి చేసింది నీవే కదా. సంగ చేమా
దోస్తికై పరిచర్య దానము నియమించి నీ ఉపదేశమే నన్ను స్థిరపరచెనే నా సర్వము నీకే అర్పించు నీ ఉపదేశమే నన్ను స్థిరపరచెనే నా సర్వము నీకే అర్పించు నా హృదయ నాకులు యేసయ్యా నాను అనువు నిన్ను ప్రస్తుతించునే కీర్తనీయుడా నా హృదయార్పణలో ప్రణమిల్లెదను నీ సన్నిధిలో నా హృదయార్పణలో ప్రణమిల్లెదను నీ సన్నిధిలో చారుణ